హైదరాబాద్ పంజగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 ఏళ్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయ్ రాజేష్, తాత మధుసూదనాచారి మరణించి నేటితో 10 ఏళ్లైంది. మద్యం మత్తులో ఉన్న యువకులు అతి వేగంతో కారు డివైడర్ ను దాటి వీరి కారుపై పట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి 10 సంవత్సరాలు దాటినా తమకు న్యాయం దక్కలేదు అని రమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలి అంటున్న రమ్య తల్లిదండ్రులతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. 2016 జూలై 1వ తారీఖున హైదరాబాద్ నాగార్జున సర్కిల్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన 3 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అందులో రమ్య అనే పాప కూడా ఉంది. 10 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఈ కోర్టు ఎందుకు తీర్పు ఇవ్వలేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రమ్య తండ్రి ఉన్నారు. 10 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కోర్టులో ఎలాంటి తీర్పు రాలేదు. పోలీసులు ఏం చెబుతున్నారు, కోర్టులో తీర్పు రావడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందని మీకు చెప్పారు? 10 సంవత్సరాలకు కూడా న్యాయం జరగలేదు. కనీసం ఇది విన్నాకనైనా వాళ్ళు కళ్ళు తెరుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసే ఉంటారు టీవీ ముఖంగా, కానీ నేను ప్రత్యక్షంగా చూసిన సిచ్యువేషను ఇప్పటికీ నా కళ్ళ ముందు కనపడుతున్నది. రమ్యని నా వైఫ్ యాక్చువల్గా వేరే హాస్పిటల్లో రికవర్ అవుతుందని చెప్పాను అప్పటివరకు. కానీ ఏదైతే ఆమె రమ్య చనిపోయిందని చెప్పినప్పుడు ఆమెని నా మిసెస్ నా కూతురుని చూడాలన్నప్పుడు ఆమెను తీసుకుపోయి స్ట్రెచ్చర్ మీద తీసుకుపోయి మేము రమ్యను చూపించడం జరిగింది. స్ట్రెచ్చర్ మీద తన కూతురుని చూసుకొని ముద్దాడిన సందర్భము అతి దారుణమైన సంఘటన. అలాంటి సంఘటనను చూసి కూడా మన న్యాయ వ్యవస్థ ఇంకా చెల్లించకుండా దీని లోపల అన్యాయం జరుగుతుంది. ఇండియా యొక్క న్యాయ వ్యవస్థ ఎంత దుర్గతిలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి నేను ఇక్కడ ఎవరిని వ్యతిరేకించి చెప్పడం కాదు, కానీ ఒక విషయాన్ని నేను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము మన న్యాయాధికారులకు ఉంది, ప్లస్ ఎట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఎందుకంటే ఒకటి సంచలనమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత జాప్యం జరుగుతుంటే ఎందుకు జరిగిందనేది ఒక ప్రక్షాళన చేసి రమ్య యాక్ట్ యొక్క నెసెసిటీ ఉందని, రమ్య యాక్ట్ ఎందుకు అని అందరూ కొంతమంది అప్పుడు అవహేళన చేశారు. కానీ రమ్య యాక్ట్ యొక్క నెసెసిటీ ఇప్పుడు చెప్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్కి మనం న్యాయం జరగలేదంటే రమ్య యాక్ట్ నెసెసిటీ ఉంది. రమ్య యాక్ట్ యొక్క ఉద్దేశమే, రమ్య యాక్ట్ లోపల ఏంటంటే సత్వరమే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీగా ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాని యొక్క పారదర్శకత కనపడాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కేసు యొక్క ట్రాన్స్పరెన్సీ ఏంది, దానికి స్టేటస్లో ఇమీడియట్గా అప్డేట్ ఏంటిది, మళ్ళా అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్, మరి లిక్కర్ సర్వ్ చేసిండ్రు హ్యాపీగా వాళ్ళు, ఎవరైతే బార్ ఉందో టీజే ఫ్రైడే బార్ ఉందో అది ఎస్కేప్ అయిపోయింది. వాళ్ళ వల్ల యాక్సిడెంట్ చేసిన తర్వాత ఈ విక్టిమ్స్కి అంటే మాకు టీజే ఫ్రైడే బార్ నుంచి ఎలాంటి రిలీఫ్ అంటే కంపల్సరీగా ఇది లీగల్ సిస్టంలో కూడా, అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదో నాకు మనీ ఇవ్వాలంటాలే, లీగల్ సిస్టంలో కూడా ఒక డెఫినెట్ అమౌంట్ అనేది వాళ్ళకి విక్టిమ్స్ అందే విధంగా ఉండాలి. ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో A2 నిందితుడు విదేశాలకు వెళ్ళిపోయాడు, అసలు FIRలో నిందితుడిగా ఉన్నాడు, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా విదేశాలకు ఏ విధంగా వెళ్తాడనే దానిపై కూడా మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో దీని మీద ఏమంటారు? అతనికి యాక్చువల్గా కేసు నడుస్తున్నప్పుడు FIR బుక్ అయ్యాక కూడా ఆయనకు వీసా ఎట్లా దొరికిందో మాకు తెలియట్లేదండి. వీసా దొరికి వెళ్ళిపోయాడు, అతను వెళ్ళి అమెరికాలో ఉన్నాడు. తర్వాత రెడ్ కార్ వెయిట్ చేసి ఆయనకి పంపించి వస్తాడని చెప్పారు, అలాగే ప్రొలాంగ్ చేశారు. తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయినా కూడా ఇప్పటికి కూడా రాలేదండి. అది ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత వహిస్తారు దానికి, అది నాకు తెలియట్లేదు. వీడియో జర్నలిస్ట్ రవితో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.